guys, welcome back. సో ఇవాళ వీడియో వచ్చేసి నా పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ వీడియో అండి. ఇవన్నీ కూడా నేను షాప్స్ లో తీసుకున్నాను. షాప్స్ లో ఏంటంటే కొంచెం హెవీ పార్టీ వేర్ స్టైల్ ఫ్రాక్స్ అంటే కొంచెం బుషీగా అండ్ హెవీగా వస్తాయి. లోపల ఏంటంటే ఎక్కువ క్యాన్ అండ్ స్టిఫ్ గా నిలబడడానికి ఎక్కువ మెటీరియల్స్ అది వేస్తారు బుషీగా నిలబడుతుందని చెప్పి. సో అట్లా కొంచెం బుషీగా ఉండే టైప్ ఫ్రాక్స్ ఇవి కొంచెం హెవీగా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఫంక్షన్స్ కి డిఫరెంట్ అకేషన్స్ లో తీసుకున్నవి. నేను ఎక్కువ కస్టమైజ్ చేయించుకోవడానికి ఇష్టపడతానండి. అండ్ అప్పుడప్పుడు కూడా ఏదైనా ఫంక్షన్ ఎమర్జెన్సీ ఫంక్షన్స్ అంటే అప్పటికప్పుడు ఇంకా కస్టమైజ్ చేయించుకునే టైం అది లేనప్పుడు కొంచెం ఇలాంటి హెవీ ఫ్రాక్స్ అవి కూడా వాడుతూ ఉంటాను నేను. సో నా దగ్గర ఉన్న కొన్ని హెవీ ఫ్రాక్ కలెక్షన్ ఇవాళ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇది కొంచెం అంత హెవీగా ఉండదు, బట్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి ఇది. సో కమింగ్ టు ద ఫ్రాక్, ఇట్లా మనకి పైన అంతా ఇలా హెవీ వర్క్ వస్తుంది యోక్ పార్ట్ పైన. అండ్ యోక్ పార్ట్ అంతా ఇట్లా మనకి రా సిల్క్ మెటీరియల్ లో వస్తుంది యోక్ పార్ట్ అంతాని. అండ్ దానిపైన ఇట్లా మనకి హెవీ వర్క్ వస్తుందండి. ఈ వర్క్ ఏంటంటే ప్యాచ్ మాట, ఇట్లా ప్యాచెస్ దీనిపైన స్టిచ్ చేసేసారు. అండ్ ఇది ఏంటంటే హై కాలర్ వస్తుంది మనకి. అండ్ మధ్యలో ఇలా బటన్స్ వస్తాయి. అండ్ వేస్ట్ రీజన్ దగ్గర మనకి ఇట్లా హెవీగా వర్క్ వస్తుందండి. ఇదంతా కూడా ఇట్లా ప్యాచ్ స్టిచ్ చేసిందే, దీనిపైన వర్క్ అది ఏం చేసింది కాదు. అండ్ దీనికి వచ్చేసి ఇట్లా మనకి ఫుల్ స్లీవ్స్ వస్తాయండి. నెట్ మెటీరియల్ లో ఫుల్ స్లీవ్స్ వస్తాయి. అండ్ హ్యాండ్స్ ఎడ్జ్ లో ఇలా హెవీగా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఇదంతా ఏంటంటే మొత్తం ఓపెన్ వచ్చిందండి ఈ హోల్ అంతాని. బట్ ఆల్టరేషన్ చేయించాను నేను, షాప్ లోనే ఆల్టరేషన్ చేశారు ఇది. ఐ థింక్ ఇది నేను వైజాగ్ లో తరుణిలో తీసుకున్నాను అనుకుంటా. సో వాళ్ళు ఏంటంటే ఆల్టరేషన్ చేయమంటే ఇలా హాఫ్ క్లోజ్ చేయించేసాను నేను. నాకు మొత్తం ఓపెన్ వేసుకోవడం కంఫర్టబుల్ గా అనిపించదు. సో ఈ వెనకాల కీ హోల్ ని హాఫ్ క్లోజ్ చేయించేసాను నేను. అండ్ కింద ఫ్రాక్ అంతా వచ్చేసి మనకి ఇలా నెట్ మెటీరియల్ లో వస్తుందండి. చాలా ఎక్కువ గేర్ వస్తుంది ఈ ఫ్రాక్. ఇక్కడ ఏంటంటే మనకి ఇలా కలీ స్టైల్లో నెట్ వస్తుంది పైన. అండ్ లోపల వచ్చేసి మనకి ఇట్లా ఇంకో నెట్ మెటీరియల్ వస్తుందండి లోపల. ఆ నెట్ పైన ఏంటంటే మనకి మొత్తం ఇట్లా డిజైన్ ఉంటుంది ఈ నెట్ పైన లోపల. అండ్ దానికి లోపల వచ్చేసి ఇట్లా మనకి సాటిన్ ఇట్లా సాఫ్ట్ మెటీరియల్లో మనకి లైనింగ్ వస్తుంది. సో ఇలా బయటికి మనకి కనిపించినప్పుడు ఈ డిజైన్ ఇలాగా కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్ గా కనిపించుకున్నా కనపడుతుంది. సో చాలా మంచి లుక్ వస్తుందండి ఈ ఫ్రాక్ కి. అండ్ చెప్పాను కదండి ఇది వైజాగ్ లో తీసుకున్నాను, తరుణిలో తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నాకు అరౌండ్ 10,000 to 11,000 అట్లా పడిందండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. సో ఒక చిన్న ప్రొడక్ట్ రివ్యూ అండి. అది వచ్చేసి వావ్ వాళ్ళది రెటినాల్ ఫేస్ సిరమ్ అండ్ రెటినాల్ ఫేస్ క్రీమ్. ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెటినాల్. ఈ రెటినాల్ అనేది స్కిన్ పైన మనం రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల చాలా స్కిన్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ రెటినాల్ మెయిన్ గా ఏంటంటే యాంటీ యాక్నీ అండ్ యాంటీ ఏజింగ్ కింద వర్క్ చేస్తుంది. ఒకవేళ మీకు కానీ ఎక్కువ యాక్నీ ప్రాబ్లం అది ఉంటే ఈ రెటినాల్ కంటిన్యూస్ గా యూజ్ చేయడం వల్ల 3 months కంటిన్యూస్ గా యూజ్ చేయడం వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాక్నీ అంతా క్లియర్ అవుతుంది. అండ్ కొత్త యాక్నీ కూడా రాకుండా హెల్ప్ చేస్తుందండి. దీంతో పాటు ఒకవేళ మీకు డల్ స్కిన్ ఉన్నా ఆర్ లేకపోతే కొంచెం మీ స్కిన్ పైన రింకిల్స్ రావడం, ఫైన్ లైన్స్ అలాంటివి కూడా ఉన్నా సరే కూడా ఈ రెటినాల్ మీరు కంటిన్యూస్ గా యూజ్ చేయడం వల్ల ఆ ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇందాక నేను ఆల్రెడీ స్పెసిఫై చేసినట్టు ఈ రెటినాల్ మనకి యాంటీ యాక్నీ కింద వర్క్ చేస్తుందండి. ఒకవేళ కానీ మీకు యాక్నీ ప్రాబ్లం కానీ ఎక్కువ ఉన్నా ఆర్ లేకపోతే మీ స్కిన్ పైన డార్క్ స్పాట్స్ ఆర్ లేకపోతే పిగ్మెంటేషన్ అది ఉన్నా సరే కూడా ఈ రెటినాల్ రెగ్యులర్ గా అప్లై చేసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి స్కిన్ కి. ఈ యాక్నీ ప్రాబ్లం ప్రివెంట్ చేయొచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాక్నీని రిమూవ్ చేస్తుంది అండ్ కొత్త యాక్నీ రాకుండా హెల్ప్ చేస్తుందండి ఈ రెటినాల్ అప్లై చేసుకోవడం వల్ల. యాక్చువల్లీ ఈ రెటినాల్ ఏంటంటే న్యూ స్కిన్ సెల్స్ ని తొందరగా ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఆల్సో ఆయిల్ ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది మన స్కిన్ పైన. యాక్చువల్లీ చాలా మందిలో ఈ యాక్నీ అనేది ఈ డెడ్ స్కిన్ సెల్స్ అండ్ ఆయిల్ రెండు కూడా మిక్స్ అయ్యి మన పోర్స్ ని బ్లాక్ చేయడం వల్ల మనకి యాక్నీ అనేది వస్తుంది. సో ఈ రెటినాల్ ఏంటంటే కొత్త స్కిన్ సెల్స్ ని తొందరగా ప్రొడ్యూస్ చేయడము అండ్ ఆయిల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మన ఫేస్ పైన ఈ యాక్నీ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అండ్ కొత్త యాక్నీ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఈ రెటినాల్ యాంటీ ఏజింగ్ కింద కూడా వర్క్ చేస్తుందండి. ఈ రెటినాల్ ఏంటంటే మన స్కిన్ పైన కొలాజిన్ ప్రొటెక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈ కొలాజిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కొలాజిన్ మన స్కిన్ పైన ఎక్కువ ప్రొడ్యూస్ అయితే
మనం చాలా యంగ్ గా అండ్ స్కిన్ చాలా ఫ్రెష్ గా అండ్ షైనీ అండ్ బ్రైట్ గా కనబడుతుంది. ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ కూడా రెడ్యూస్ అవుతుందండి ఈ కొలాజన్ ప్రొడక్షన్ వల్లే. మనం ఏజ్ అయ్యే కొద్దీ ఈ కొలాజన్ ప్రొడక్షన్ అనేది మన స్కిన్ పైన తగ్గిపోతుంది. అందుకే మన స్కిన్ పైన ఈ ఫైన్ లైన్ అండ్ రింకిల్స్ అనేవి వస్తాయి. సో ఈ రెటినాల్ మనం కంటిన్యూస్ గా మన ఫేస్ పైన అప్లై చేసుకోవడం వల్ల కొలాజన్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మన స్కిన్ పైన ఉన్న ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ కూడా బాగా రెడ్యూస్ అవుతాయి. అండ్ ఈ రెటినాల్ ఏంటంటే మన స్కిన్ పైన న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యే హైలరానిక్ యాసిడ్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేస్తుందండి. ఈ హైలరానిక్ యాసిడ్ మెయిన్ గా ఏంటంటే మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా అండ్ మాయిశ్చరైజ్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఒక ఇంపార్టెంట్ థింగ్, ఈ రెటినాల్ ఏంటంటే మనం మార్నింగ్ అప్లై చేసుకోకూడదు, ఓన్లీ నైట్ టైమే అప్లై చేసుకోవాలి. ఈ రెటినాల్ అప్లై చేసుకుని డైరెక్ట్ సన్లైట్ లోకి అసలు వెళ్ళకూడదు. సో ఈ రెటినాల్ అనేది కంపల్సరీ ఓన్లీ నైట్ టైమే యూజ్ చేయాలి. బోత్ ఈ రెటినాల్ సీరం అండ్ ఫేస్ క్రీమ్ రెండు కూడా నైట్ టైమే అప్లై చేసుకోవాలండి. అండ్ ఈ రెటినాల్ సీరం అప్లై చేసుకున్నాక ఈ మాయిశ్చరైజర్ కంపల్సరీ రాసుకోవాలండి ఫేస్ పైన. ఎందుకంటే రెటినాల్ లో ఏంటంటే కొంచెం స్కిన్ ని డ్రైనెస్ చేసే తత్వం ఉంటుంది, ఎందుకంటే ఇది ఆయిల్ ప్రొడక్షన్ ని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి. సో కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. కమింగ్ టు ద ప్యాకేజింగ్, మనకి ఇట్లా వస్తుందండి సీరం. ఇలా గ్లాస్ బాటిల్లో వచ్చి పంప్ స్టైల్ బాటిల్లో వస్తుంది. మనకి ఇట్లా క్యాప్ రిమూవ్ చేసుకొని ఇందులోంచి మనకి కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని మన ఫేస్ పైన అప్లై చేసుకోవడమే. సో మీకు చూపిస్తాను. ఇట్లా మనకి ట్రాన్స్పరెంట్ గా ఇలా ఉంటుందండి ఈ సీరం. సో ఈ సీరం ఏంటంటే మనం మొత్తం ఫేస్ పైన ఇలా చిన్న చిన్న డాట్స్ కింద పెట్టుకొని మన ఫేస్ అంతా అప్లై అయ్యేలాగా డాప్ చేసుకోవాలి. దీన్ని మనం ఫేస్ పైన రబ్ చేయకూడదండి, ఇలా ఫేస్ అంతా అబ్జర్వ్ అయ్యేలాగా డాప్ చేసుకోవాలి. చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుందండి స్కిన్ లోని. ఒక 5 to 10 minutes దీన్ని మొత్తం డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయ్యాక మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఈ బాటిల్ ప్యాకేజింగ్ చాలా నచ్చిందండి నాకు. ఇట్లా మనం డైరెక్ట్ గా మొత్తం క్రీమ్ అంతా రాకుండా ఇట్లా ఇది ఇలా ఈ స్టైల్ ప్యాకేజింగ్ లో వచ్చింది మనకి. దీన్ని ఇలా మెల్లగా ప్రెస్ చేస్తే మనకి ఇలా క్రీమ్ అనేది పైకి వస్తుంది. మనం ఈ క్రీమ్ కూడా చాలా తక్కువ అప్లై చేయాలండి. ఈ క్రీమ్ తీసుకొని ఇది కూడా మన ఫేస్ పైన ఇట్లా డాట్స్ పెట్టుకొని ఇట్లా నీట్ గా డాట్స్ పెట్టుకొని దీన్ని కూడా మన స్కిన్ అంతా అబ్జర్వ్ చేసుకునేలాగా ఇలా డాప్ చేసుకోవడమే. చాలా మంచి స్మెల్ వస్తుందండి అండ్ చాలా మంచి రిజల్ట్స్ చూస్తారండి ఈ రెటినాల్ కంటిన్యూస్ గా అప్లై చేయడం వల్ల. ఈ వార్ ప్రొడక్ట్స్ అన్ని కూడా న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారు. వీటిలో నో పారాబెన్స్, నో సిలికాన్స్, నో ఆర్టిఫిషియల్ కలర్స్, సింథటిక్ ఫ్రాగ్రెన్సెస్ కానీ ఆర్ లేకపోతే ఎనీ బ్యాడ్ మినరల్ ఆయిల్స్ ఏవి కూడా ఉండవండి ఈ ప్రొడక్ట్స్ లో. మనకి ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్సే అండ్ ఇవన్నీ కూడా ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్. అండ్ వా ప్రొడక్ట్స్ ప్రతి బాటిల్ పైన మనకి ఇట్లా క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని కానీ మనం స్కాన్ చేస్తే ఈ ప్రొడక్ట్ ఒథెంటికేటెడా కాదా అనేది మనకు తెలుస్తుందండి ఈ క్యూఆర్ కోడ్స్ ని. అండ్ ఈ వావ్ ప్రొడక్ట్స్ మనకి డైరెక్ట్ వావ్ వెబ్సైట్ లో దొరుకుతాయి ఆర్ లేకపోతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు ఈ ప్రొడక్ట్స్ ని వావ్ వెబ్సైట్ లో డైరెక్ట్ గా పర్చేస్ చేస్తే రమ్య20 అండ్ కూపన్ కోడ్ ని యూజ్ చేసి మీరు పర్చేస్ చేస్తే మీకు 20% ఎక్స్ట్రా ఆఫ్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది నాకు చాలా ఇష్టం. ఈ ఫ్రాక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్లా యోగ్ పార్ట్ ఒకలా వస్తుంది అండ్ కింద అంతా మనకి ఇలా హెవీ ప్రింటెడ్ స్టైల్లో వస్తుంది ఫ్రాక్ అంతా కింద. సో కమింగ్ టు ద యోగ్ పార్ట్, ఇట్లా వెల్వెట్ మెటీరియల్ లో వస్తుంది మొత్తం యోగ్ పార్ట్ అంతా పైన. అండ్ పక్కన ఇక్కడ ఇలా హెవీ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుందండి యోగ్ పార్ట్ పైన. అండ్ సెంటర్ లో దీనికి ఏంటంటే మనకి జిప్ వస్తుంది. ఈ జిప్ వల్ల ఎక్స్ట్రా చాలా మంచి లుక్ అనేది యాడ్ అయింది ఈ అవుట్ఫిట్ కి. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా నెటెడ్ స్లీవ్స్ ఇది వచ్చినాయి. యాక్చువల్లీ ఇది స్లీవ్లెస్, కావాలంటే స్లీవ్లెస్ ఉంచుకోవచ్చు ఆర్ లేకపోతే మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టించుకోవచ్చు స్లీవ్స్. నాకు యూజువల్ గా ఏంటంటే ఇట్లా మెగా స్లీవ్స్, షార్ట్ స్లీవ్స్ ఎక్కువ సెట్ అవుతాయి. దీనికి ఇలా షార్ట్ స్లీవ్స్ వచ్చాయి అండ్ దీనికి కూడా హై కాలర్ వచ్చింది. నన్ను చాలా మంది అడుగుతారండి ఎక్కువ హై కాలర్స్ తీసుకుంటానని చెప్పి. నాకు బాగా సెట్ అవుతాయండి హై కాలర్స్. యాక్చువల్లీ నా నెక్ వచ్చేసి చాలా పొడవుగా ఉంటుంది. ఇలా మెడ పొడవుగా ఉండే వాళ్ళకి హై కాలర్స్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. సో ఇది వచ్చేసి యోగ్ పార్ట్. పైన ఫ్రాక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా మొత్తం ప్రింట్ వస్తుందండి. చాలా బాగుంటుంది ఈ ప్రింట్, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకి ఇలా వెల్వెట్ బార్డర్ వస్తుంది. అండ్ లోపల వచ్చేసి చాలా ఎక్కువ ఉంటాయండి
ఇట్లా పైన సాటిన్ మెటీరియల్ వస్తుంది, దాని లోపల మనకి క్యాన్ వస్తుంది, మళ్ళీ క్యాన్ లోపల ఇట్లా కాటన్ లైనింగ్ వస్తుంది. ఇట్లా ఎక్కువ లైనింగ్స్ ఉండడం వల్ల ఈ ఫ్రాక్ అయితే చాలా బుషీగా నిలబడుతుందండి, చాలా ఫుల్ గేర్ లో బుషీగా నిలబడుతుంది వేసుకుంటేనే, కొంచెం హెవీగానే ఉంటుంది. సో అండ్ ఇది కూడా నేను వైజాగ్ లోనే తీసుకున్నాను, వైజాగ్ మీబాస్ లో తీసుకున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 10,000 to 12,000 ఆ రేంజ్ లో పడింది నాకు ఈ ఫ్రాక్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, మంచి వైలెట్ కలర్, ఇది నేరేడు పండు రంగు అంటారు కదా ఆ కలర్ లో వస్తుంది. ఈ ఫ్రాక్ కూడా చాలా హెవీగా ఉంటుందండి. సో కమింగ్ టు ద ఫ్రాక్, ఇట్లా యోక్ పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుంది ఇట్లా వైలెట్ కలర్ లోని, అండ్ పైన నెక్ దగ్గర అంతా ఇలా ట్రాన్స్పరెంట్ గా నెట్ మెటీరియల్ వచ్చి ఇట్లా నెక్ చుట్టూరా వర్క్ వస్తుంది మనకి నెట్ మెటీరియల్ పైన. అండ్ స్లీవ్స్ కూడా షార్ట్ స్లీవ్స్ అండ్ నెట్ మెటీరియల్ లో వచ్చింది స్లీవ్స్. అండ్ ఇక్కడ అంతా ఏంటంటే కొంచెం రా సిల్క్ స్టైల్లో మనకి యోక్ పార్ట్ వస్తుంది. అండ్ కింద ఫ్రాక్ అంతా కూడా ఇట్లా రా సిల్క్ మెటీరియల్లోనే మొత్తం ఇట్లా వర్క్ వస్తుందండి, ఇలా బుటీస్ వస్తాయి దగ్గరగా మొత్తం ఫ్రాక్ పార్ట్ అంతా ఇట్లా బుటీస్ వస్తాయి మనకి. కింద కూడా ఏమి బార్డర్ ఉండదండి, సేమ్ పైనుంచి కిందకి ఏం బార్డర్ లేకుండా ఇట్లా ఫుల్ బుటీస్ వస్తాయి మనకి ఫ్రాక్ పార్ట్. అండ్ ఈ ఫ్రాక్ కూడా చాలా హెవీగా ఉంటుంది. లోపల ఏంటంటే మనకి ఇలా సాటిన్ మెటీరియల్ వస్తుంది, లోపల ఇలా క్యాన్ వస్తుంది, అండ్ క్యాన్ లోపల మనకి ఇట్లా ఇంకో లైనింగ్ వస్తుందండి గుచ్చుకోకుండా ఉండడానికి. ఇది కూడా చాలా బుషీగా నిలబడుతుంది, చాలా గేర్ ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రాక్ కి, అండ్ చాలా మంచి లుక్ వస్తుందండి ఇది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది కూడా నేను మీబాస్ లోనే తీసుకున్నాను, వైజాగ్ మీబాస్ లోనే. అండ్ ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఫ్రాకే అండి, మా దగ్గర వాళ్ళది ఏదో ఫంక్షన్ ఉంటే రిసెప్షన్ ఉంటే వెడ్డింగ్ రిసెప్షన్, దానికోసం అని తీసుకున్నాను నేను ఇది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, ఇది మా బాబు ఫస్ట్ బర్త్డే పార్టీకి తీసుకున్నా నేను. ఇది కూడా వైజాగ్ మీబాస్ లోనే తీసుకున్నాను. సో కమింగ్ టు ద ఫ్రాక్, ఇట్లా ఫ్రాక్ అంతా మనకి బేజ్ కలర్ పైన ఇట్లా రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చిన డిజైన్ వస్తుంది. మొత్తం ఫ్రాక్ అంతా పైనుంచి కిందకి మొత్తం అంతా కూడా మనకి సాఫ్ట్ నెట్ మెటీరియల్ వస్తుందండి. ఆ నెట్ పైన ఇట్లా చమ్కీస్ వచ్చి వాటి పైన ఇట్లా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుంది మనకి, ఇట్లా పెద్ద కొమ్మల్లాగా మొత్తం డ్రెస్ అంతా అట్లే వస్తుంది. అండ్ పైన నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా ట్రాన్స్పరెంట్ గా వస్తుంది. అండ్ దానిపైన ఏంటంటే ఇట్లా హెవీగా వర్క్ వచ్చింది మొత్తం పైన అంతాని. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇలా బోట్ నెక్ వస్తుందండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ అది ఏం రాదు కానీ ఇట్లాగా బటన్ ఓపెన్ వస్తుంది వెనకాల ఇక్కడ మనకి. అండ్ దీనికి కూడా స్లీవ్స్ ఏంటంటే ఇలా షార్ట్ స్లీవ్స్ స్టిచ్ చేయించుకున్నాను. దీనికి కూడా స్లీవ్లెస్ వచ్చింది, మనకి కావాల్సిన సైజులో స్లీవ్స్ పెట్టించుకోవచ్చు. నేను ఏంటంటే ఇట్లా షార్ట్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. అండ్ ఇట్లా వేస్ట్ దగ్గర ఏంటంటే ఇలా ప్లెయిన్ గా మనకి క్లాత్ వస్తుందండి, అంటే మొత్తం అంతా ఏకంగా రాకుండా కొంచెం డిఫరెన్స్ తెలియడానికి. సో ఇట్లా బెల్ట్ వచ్చింది. ఒకవేళ మనం డ్రెస్సెస్ కస్టమైజ్ చేయించుకున్నప్పుడు కూడా యోక్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ సేమ్ ఫ్లోరల్ డిజైన్ లో కానీ సేమ్ ప్యాటర్న్ లో ఉంటే ఇట్లా మనం ప్లెయిన్ క్లాత్ పెట్టించుకుంటే లుక్ ఇంకా యాడ్ అవుతుందండి మన అవుట్ఫిట్ కి. అండ్ దీనికి కూడా చాలా హెవీగా ఉంటుంది, కిందిలా మనకి ఏం బార్డర్ రాదు. అండ్ లోపల దీనికి కూడా చాలా లేయర్స్ ఉంటాయండి, ఇట్లా సాటిన్ లోపల ఇట్లా క్యాన్ మళ్ళీ ఇంకో సాటిన్ లైనింగ్, చాలా హెవీగా ఉంటుంది ఈ ఫ్రాక్. ఇప్పుడు ఇలా పైకి పట్టుకొని చూపించడానికి నాకు చాలా నొప్పి వస్తుంది, చాలా హెవీగా ఉంటుందండి. ఐ మీన్ వెయిట్ చాలా హెవీగా ఉంటుంది, కానీ ఏంటంటే వేసుకుంటే ఆ లుక్ ఉంటుంది, అట్లా ఫుల్ గేర్ తో అలా నీట్ గా బుషీగా వస్తుంది. అండ్ ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ డ్రెస్ అండి, బాబు ఫస్ట్ బర్త్డే కి తీసుకున్నాను కాబట్టి 15,000 అలా పడింది నాకు ఈ డ్రెస్. అండ్ ఇది కూడా మీబాస్ లోనే తీసుకున్నాను. నేను ఎక్కువ మీబాస్ లో తీసుకుంటానండి, వైజాగ్ లో కానీ విజయవాడలో కానీ మీబాస్ లో చాలా బాగుంటాయి, నాకు నచ్చుతాయి మీబాస్ లో కలెక్షన్. కొంచెం కుర్తీస్ కూడా డిఫరెంట్ స్టైల్లో కుర్తీస్ అది చూస్తుంటే మీరు ఒకవేళ మీది వైజాగ్ అయితే మీబాస్ లో ట్రై చేయొచ్చు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.